హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్. నేను ఈ ఫ్రై చేశాను. ఏం ఫ్రై అంటే ఆలు ఫ్రై లాగా ఉండే ఆలు ముల్లంగి మిక్స్ చేసి ఇలా ఫ్రై చేశాను. ముల్లంగి తిన్నటోళ్ళకి ఇలా ఆలులో మిక్స్ చేసి పెడితే అసలు కనిపెట్టలేరు, బాగా టేస్టీ కూడా ఉంటుంది. ఎలా చేశానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మరి ముల్లంగి ఫ్రై కోసం ముందుగా ఒక 1/4 kg ముల్లంగి తీసుకొని నీట్గా వాష్ చేశాను. ఒక ఉర్లగడ్డ కూడా తీసుకున్నాను. ఇలా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఆనియన్ కూడా, టమాటా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇది కొంచెం చిటపట అన్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, తర్వాత ముల్లంగి, బంగాళదుంప వేసి సన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ పెడితే మాడిపోతుంది, అడుగు అంటేస్తాయి. కాబట్టి సన్న మంట మీదనే నిదానంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలిపెడుతూ ఉంటే అడుగంటవు, బాగుంటుంది. టేస్ట్ కూడా చూసుకుంటూ నిదానంగా సన్న మంట మీదనే మగ్గనిచ్చుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి. ఇలా చిన్న మంట మీదనే కలుపుకునేటప్పుడు టమాటా కొంచెం మగ్గాక రుచికి తగినంత కారం వేసాను. కారం వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను కూడా మా అబ్బాయి తినకోకుంటే ఇలా ట్రై చేశాను. చాలా బాగా తింటున్నాడు ఆలు అనేసి. ఇలా తర్వాత శనగగింజల పొడి ఉంటే అది కూడా వేసాను. ఇది వేసాలకి టేస్ట్ ఇంకా చాలా బాగుంది. అంతే ఈ వీడియో. బై ఫ్రెండ్స్. మై వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్.